ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను ఉమ్, అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న చిన్న ఆ, గొడవలే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని ఆ, పరిష్కారం కాకపోయేసరికి. పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. ఆ, పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంతా బాగుండేది. ఈ ఉమ్, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ ఉమ్, 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో. ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు, ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక ఉమ్, గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్ గా లాక్ డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. ఉమ్, తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేశాను. చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచో లాక్డౌన్ పెడితే ఉమ్, ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో ఆ, రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని. రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద, ఓకే. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు ఉమ్, కాబట్టి చెప్తున్నాను. ఓకే. భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది, ఉమ్, వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయటంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్ కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి. ఇక తిన అని ఇలా ఇసిరారు. ఉమ్, వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేను ఏమైనా ఉమ్, బెగ్గర్ని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఉమ్, ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. సిక్స్ ఓకే. మంత్స్ ఉమ్, అది అది చిన్న మాటకి వాళ్ళు టూ వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, ఉమ్, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గానీ ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి ఉమ్, నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే. అయితే ఈ 6 మంత్స్ గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కారులో, ఉమ్, తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నారు. అక్కడికి హర్ట్ అయ్యాము. అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 మంత్స్ తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మా నువ్వు తేజ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండొద్దు, మా ఇంటి దగ్గరలో ఉండొద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్. 3 డేస్ కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది, నేను షూటింగ్కి వెళ్ళాను. ఉమ్, షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదండి, మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. దిశ పోలీస్ స్టేషన్ లోనా?
దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు, అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఆ, నన్ను పిలిచారు. వాళ్ళు నన్ను పిలిచి, తేజ గారు ఇలా మీరు కొట్టారంట, ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, ఉమ్, సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి, దిశ సిఐ గారి ముందు. అప్పుడు సిఐ గారి పేరు నిర్మలా గారు ఏదో. ఉహు, ఆవిడ ముందే వాళ్ళ మదరు, సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. ఉమ్, అయితే, అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 months టైం ఇస్తున్నాము, మీరు మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టం అని చెప్పి పంపించేశారండి. ఓకే. మళ్ళీ 6 months తర్వాత వెళ్ళి, నన్ను పిలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఉమ్, ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి, ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, ఆ అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు ఉమ్, జాబ్ ఉందనే నీకు పెళ్లిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా ఉమ్, వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే. చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 May 22 జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లనివ్వడం ఏంటండి, అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దిశలో. మీ మీద చార్జ్ ఓకే. షీట్ వేశారు, మీకు అవునండి. కౌన్సిలింగ్ చేశారు, మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే నేను మీరు వినకపోయి వినడం అంటే మీరు ఆ! కౌన్సిలింగ్ లో, ఆ కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు, కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరి ఆ! మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి. సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టానని గాని ఏమీ తేలేదు. కంప్లెయింట్‌లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. కాదు సినిమాలు కంప్లైంట్. మానేస్తే ఆ రోజు సీఏ గారి ముందు జరిగిందేంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు. నేను సినిమాలు మానను అని చెప్పాను. అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారండి. రైట్ అండి. అందులో మీకు 498 506 పెట్టారు. అంటే మీరు అప్పటికే హ్మ్. వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ ఆ! వచ్చింది. అందులో అవునండి. మీకు అరెస్ట్ చేశారు, చార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి. రైట్. మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీరిద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ కి? వాళ్ళ అమ్మాయికేమో సినిమాలు మానేయాలి మీరు అనేది ఆ అమ్మాయి రీజన్. హ్మ్. అవునండి. రైట్. మీకు సినిమాలే ప్రాణం అని మీ రీజన్. అవునండి. కానీ మీ ఇద్దరి మధ్యన ఒక అమ్మాయి, మీ పాప సఫర్ అవుతున్న ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సార్ ఆమెకి లేకపోవచ్చు. కానీ మీకు ఉండాలిగా, ఒక తండ్రిగా ఉండాలి కదా! సార్ నేను ఆల్మోస్ట్ గొడవలు మొదలైన తర్వాత, పాప పుట్టిన దగ్గర నుంచి హ్మ్. 3 నుంచి 4 సంవత్సరాలు ఇలా అనుకునే స్ట్రగుల్ అవుతా గడిపానండి నా లైఫ్. రైట్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2015లో నేను మొదటి సినిమా చేస్తే, ఆ! రెండో సినిమా 2020లో చేశానండి. ఈ 5 ఏళ్ళు నేను నా ఫ్యామిలీకి కట్టుబడి ఒక్క ఆడిషన్ కి గాని, హైదరాబాద్ వెళ్లి ప్రయత్నించటం గాని, దేనికి ఏ పని చేయలేదండి. పూర్తిగా కట్టుబడి ఉన్నాను. రాక రాక వెతుక్కుంటూ ఒక సినిమా వచ్చింది. దీన్ని వదలకూడదు, అవకాశం రావడం చాలా కష్టం, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తా ఉంటారు, నేను ప్రయత్నించకుండా వచ్చిన అవకాశం, ఇది నన్ను చేయనివ్వండి అని వాళ్ళ మదర్‌ని, వాళ్ళ ఫాదర్‌ని ప్రాధేయపడ్డా. కరెక్టే అండి. మీ వెర్షన్ బానే ఉందండి. నేను ఆ అమ్మాయిది తప్పట్లేదు, మీది కాదు. కానీ మీ పాప పాప కోసం గురించి ఆలోచించారా? రేపు మీ పాప స్కూలుకి వెళితే, మీ డ్యాడీ ఏరు అని ఎవరైనా అడిగితే ఆ ఏం రోజు సమాధానం చెప్తది? సార్, ఆ రోజు ఉన్న పర్టిక్యులర్‌గా ఆ మూమెంట్ ఆఫ్ టైమ్‌లో, ఇది ఏదో కక్ష సాధింపు చర్యే గాని విడిపోయేంత ఇది కాదు అని అనుకోవడం జరిగింది. నా నా మీరు మైండ్‌లో ఇదేదో ఓకే. కక్ష సాధిస్తారు, ఆ కేసులన్నీ తప్పని తేలిన తర్వాత ఆళ్ళే మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ హ్మ్. హ్యాపీగా ఉంటాం, ఇట్ ఇట్ విల్ టేక్ జస్ట్ 6 మంత్స్ టైమ్ అంతే, 6 మంత్స్ మనం వాళ్ళని చూడకుండా ఉంటేనే మన లైఫ్ బావుంటదనుకుంటే, దానికైనా మన లైఫ్ బాగు చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నేను ఫీల్ అయ్యాను. రైట్. రోజు ఉండి తన్నుకోవడం కన్నా, స్టేషన్‌కెళ్లారు. ఎలాగో నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్‌లో అడుగు పెట్టలా. ఫస్ట్ టైమ్ నన్ను, నా పేరెంట్స్‌ని అందరిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. హ్మ్. ఇంక ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఇంక దేనికి, లైఫ్ సెట్ అయ్యే వైపు ఆలోచించాలి తప్ప, ఇప్పుడు పోనీ ఆవిడకి అనుమానం ఉంది, ఒక కోర్టుకో, పోలీస్ స్టేషన్‌కో ఎళ్తే కాదు మంచోడు అని క్లీన్‌గా వైట్ పేపర్‌లో బయటకొచ్చాడనుకో, హ్మ్. ఆవిడే మళ్ళీ సారీ చెప్పుకొని వచ్చేస్తది కదా! నాకైతే యాక్సెప్ట్ చేసేదే ఉందండి. నాకెప్పుడు కేసులు పెట్టారని కోపాలు లేవు. ఎన్ని కౌన్సెలింగ్‌లకి పిలిచినా ఎళ్ళాను కలుద్దామని. హ్మ్. కానీ ఏ కౌన్సెలింగ్‌కెళ్ళినా ఆ దిశ తర్వాత ఆవిడ ఒకసారి వుమెన్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అనే దానికి కౌన్సెలింగ్‌కెళ్తే, వాళ్ళు నన్ను అడిగినప్పుడు మీరు కలుస్తారా అంటే, నేను కలుస్తానండి అని జెప్పాను. ఆ రోజు నా సొంత కూతురుతో నన్ను తిట్టిచ్చారండి వీళ్ళు. చిన్న పిల్లతో తిట్టిచ్చారు. మా నాన్న చచ్చిపోయాడు, నువ్వెవడివి అని అనిపిచ్చారు. వాళ్ళ ముందే, వుమెన్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ ముందే.
అంటే పాపకి అనిపించి తెలియదండి, చిన్న సరే పాపకి తెలియదు, వీళ్ళు అనిపించుంటారు వీళ్ళు. అదే చిన్న పాపకి ఎవరేం చెప్తే అదే అంటారు కదా సార్. ఉమ్, చిన్న పాప అన్నది నన్ను. నాకు ఏడ్చాను సార్ ఆ రోజు. వాళ్ళ ముందు ఏడ్చుకుంటూ, ఉమ్, మేడం అయినా ఏది జరిగినా ఐ వాంట్ మై వైఫ్ అండ్ డాటర్ బ్యాక్. మీరు ఏం చేసినా అదే చేయండి అంటే, అమ్మా అతనికి నువ్వు కావాలంట. మరి నీ డిమాండ్ ఏంటి అంటే, సినిమాలు మాకు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒప్పించారు. అమ్మ సినిమా వదిలేయమ్మా, అతను చిన్నప్పటి నుంచి కళ 8 సంవత్సరాల నుంచి ఉమ్, డైటింగ్ చేస్తూ ఒక పూటే తింటూ, అది కూడా బ్రౌన్ రైస్ తింటూ ఎంత కష్టపడుతున్నాడు కదమ్మా. అది ఆ క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు. సినిమాలో అందంగా ఉన్నాడన్న క్వాలిటీ నచ్చే కదా ప్రేమించావు. అది కాకుండా ఇంకేమైనా అడుగమ్మా అన్నారు. అడిగితే ఉమ్, నాకు ఇవన్నీ వద్దండి, నాకు ఒక 3 కోట్ల రూపాయలు ఇమ్మనండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను, తన లైఫ్ తను చూసుకోమనండి, నా లైఫ్ నేను చూసుకుంటాను అని. ఉమ్. నేను వెంటనే ఆ కోపంతో 3 కోట్లు కాదు, నేను 30 రూపాయలు కూడా ఇవ్వను, అసలు నాకు విడిపోవాలన్న ఆలోచనే లేదు, నేను కోర్టుకు వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి లెగిసి వచ్చేయడం జరిగింది. రైట్ అండి. చార్జ్ షీట్ తర్వాత వేశారు.